బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ తో కలిసి నడవడం వల్ల లాభం లేదని తెలుసుకున్న వాళ్ళంతా పక్క పార్టీలోకి తొంగి చూస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో వచ్చేయడానికి రెడీ అయిపోయారు. అలాంటి వారిలో మాజీ మంత్రి దానం నాగేందర్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన ఇటీవలి కాలంలో కాంగ్రెస్ తో కలిసి నడుస్తూ రేవంత్ ని చేస్తున్న పనులను ప్రశంసిస్తున్నారు. రీసెంట్ గా నాగేందర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ సహా సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరడానికి లైన్ క్లియర్ చేస్తున్నారు. ఈ నెల 18న కాంగ్రెస్ లో చేరబోతున్నారు అనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. దానం నాగేందర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో హైదరాబాద్ లో చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరి 2018, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ అందరి మీద ప్రభావాన్ని చూపిస్తోంది. రీసెంట్ గా మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలన్నట్లుగా రెడీగా ఉన్నారు. సమయం చూసి అందరినీ ఒకేసారి పార్టీలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ తో కలిసి నడవడం వల్ల లాభం లేదని తెలుసుకున్న వాళ్ళంతా పక్క పార్టీలోకి తొంగి చూస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో వచ్చేయడానికి రెడీ అయిపోయారు. అలాంటి వారిలో మాజీ మంత్రి దానం నాగేందర్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన ఇటీవలి కాలంలో కాంగ్రెస్ తో కలిసి నడుస్తూ రేవంత్ ని చేస్తున్న పనులను ప్రశంసిస్తున్నారు. రీసెంట్ గా నాగేందర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ సహా సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరడానికి లైన్ క్లియర్ చేస్తున్నారు. ఈ నెల 18న కాంగ్రెస్ లో చేరబోతున్నారు అనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. దానం నాగేందర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో హైదరాబాద్ లో చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరి 2018, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ అందరి మీద ప్రభావాన్ని చూపిస్తోంది. రీసెంట్ గా మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలన్నట్లుగా రెడీగా ఉన్నారు. సమయం చూసి అందరినీ ఒకేసారి పార్టీలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.